హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము చాలా బాగున్నాం అండి. ఈ వీడియోలో వచ్చేటప్పటికి మనకి సింపుల్ నెక్ డిజైన్ అనేది కుట్టుకుందాం. పూర్తి బ్లౌజ్ అయిపోయిన తర్వాత ఇలా వచ్చిందండి. ఎలా ఉందో పూర్తి వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని కటింగ్ వీడియో చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో కటింగ్ వీడియోస్ బోల్డ్ ఉన్నాయండి, తప్పకుండా చూడండి. డిజైన్ నెక్లు అలాగే మనకి సింపుల్ డిజైన్ ఎలా చేసుకోవాలనేది కూడా మన ఛానల్లో ఉందండి, తప్పకుండా చూడండి. ఇప్పుడైతే నేను ఫ్రంట్ టక్స్ అనేది వేస్తున్నానండి. చూడండి, ఇలాగ ఫ్రంట్ టక్స్ అనేది మనం 2.5 ఇంచులకి అయితే తీసుకోవాల్సి ఉంటుంది. టక్స్ అనేది చూడండి, ఇలాగా పూర్తిగా టక్స్ వేసుకున్న తర్వాత ఎలా వచ్చిందనేది చూడండి. ఇది మీకు అర్థం కాకపోతే మన ముందు వీడియోలో చాలా ఉన్నాయండి, నేర్చుకునే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడతాయి. తప్పకుండా చూడండి, నచ్చితేనే లైక్ చేయండి. ఇప్పుడైతే షేప్ బెల్ట్ కుట్టుకుంటున్నామండి. చూడండి, ఇలా షేప్ బెల్ట్ అనేది జాయిన్ చేసేస్తున్నాను. చూడండి ఎలా వచ్చిందో చూడండి. ఇది రెండో వైపు కూడా మనం ఈ విధంగా రెడీ చేసి పెట్టేసాము. ఇప్పుడు ఉక్స్ కాజా పట్టి అనేది కుట్టుకోవాలండి. నెక్ చూడండి ఎలా వచ్చిందో. చూడండి, ఉక్స్ పట్టి ఈ విధంగా వేసుకోవాలి. చూడండి, కాజా పట్టి ఉక్స్ పట్టి మనము ఎప్పుడు కుట్టిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఏదైనా ఇందులో ఎక్కువ తక్కువ ఉంటే దాన్ని మనము కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి హుక్స్ పట్టి అనేది ఎక్కువ వచ్చింది. దీని మీద ఒక కుట్టు వేసుకొని ఈ ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వల్ల రెండు సమానంగా వస్తాయండి. మనము నెక్ పీస్ వేసేటప్పుడు ఎక్కువ తక్కువ అనేది లేకుండా కరెక్ట్గా వస్తుంది. చూడండి, ఇలా కట్ చేసుకోవాలి. మనకి పూర్తిగా అయితే లోపలికి కట్ చేయకూడదండి, ఎందుకంటే మన ఫ్రంట్ భాగం అనేది దిగిపోతుంది. కాబట్టి మనకి ఎంత ఎక్కువ ఉందో అంత వాటికే కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, సమానంగా వచ్చింది. ఇప్పుడు ఇవి రెడీ చేసుకున్నాం కదా, ఫ్రంట్ భాగం అనేది రెడీ చేసుకున్నాం. మనం బ్యాక్ పార్ట్కి డిజైన్ ఆల్రెడీ కుట్టామండి. ఈ డిజైన్ వీడియో చూడాలి అంటే మన ఛానల్లోకి వెళ్ళి ఖచ్చితంగా వీడియో చూడండి. చాలా సింపుల్ అండి డిజైన్ అనేది. నెక్ డిజైన్ వరకే ఉందండి. నెక్ డిజైన్లు కావాలి అనుకుంటే మన ఛానల్లో చూడండి, చాలా వీడియోస్ ఉన్నాయి. మీకు ఏదన్నా డిజైన్ నచ్చితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. ఇలా పూర్తి బ్లౌజ్ మనం స్టిచ్ చేసుకున్నాం. హ్యాండ్స్ కూడా మనం ముందే రెడీ చేసి పెట్టుకున్నాము. ఇందులో అంటే నేను కరెంటు పోయిందండి. కరెంటు పోవటం వల్ల షార్ట్గా తీసేస్తాను వీడియో అనేది. ముందు వీడియోలో మన లైనింగ్ ఎలా జాయిన్ చేసుకోవాలి, అలాగే ఖర్చులు ఎలా కట్ చేసుకోవాలి, ఏ విధంగా జాయిన్ చేసుకోవాలి అనేది చాలా నీట్గా ఉంది. తప్పకుండా చూడండి. రెడీ అయిపోయిన తర్వాత ఈ విధంగా వచ్చిందండి బ్లౌజ్ అంతా. చూడండి, ఈ బ్లౌజు శారీ ఎలా ఉందనేది నేను వేసుకొని చూపిస్తానండి. మరొక వీడియోలో ఈ బ్లౌజు శారీ ఎలా ఉందనేది చూపిద్దాం. థ్యాంక్ యూ.